ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండండి. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రభువులను మా దేవాన్ని కొందనాడు సాయంకాలం ఈ సహవాసాన్ని మీరు ప్రభువా మా అందరి వినికిలో ఆశీర్వాదకరంగా ఫలభరితంగా చేయండి. నీ సత్య వాక్యాన్ని మా అందరి యేసునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గత 2 వారాలుగా మనం కొన్ని విశేషమైన సంగతులు మాట్లాడుకుంటున్నాం పిల్లలు. అంతకుముందే మాట్లాడుకున్నాము ఆత్మని ఆత్మగుడి. పోయిన వారం మాట్లాడుకున్నాము ఆత్మను పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుంది. 2 సాధ్యమేనా అంటే ఎస్, 2 సాధ్యమే. పరిశుద్ధాత్మను ఆర్పటము సాధ్యమే, పరిశుద్ధాత్మను దుఃఖపరచడము సాధ్యం. ఆర్పటం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆరిపోయే స్వభావం దేనికుంటుంది? మంటకుంటుంది, నిప్పుకుంటుంది కదా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఏ విధంగా ఉన్నాడట? అంటే నిజంగా ఆయన మండుతున్నాడని కాదు, కానీ అగ్నికి ఉండే గుణం ఏంటంటే శుద్ధీకరణ. అగ్నికి ఉండే గుణం ఏంటి? శుద్ధీకరణ. నువ్వు చెత్తంతా పోగేసి ఏం చేస్తాడు తెలుసా? నింపేస్తాడు. నింపేసినప్పుడు ఏమవుతుంది? పారిశ్రామిక వాడలలో మనం చూస్తే పాయిజనస్ గ్యాసెస్ ని ఏం చేస్తారంటే కాల్ చేస్తారు. పాయిజనస్ గ్యాస్ ని మామూలు విడిచిపెట్టకుండా కాల్ చేస్తారు అన్నమాట. గ్యాస్ ని కాల్ చేస్తారు. అందుకని ఆ చిమ్నీలో నుంచి పైన ఫైర్ వస్తూ ఉంటుంది. వెలువడిన గ్యాస్ అలాగే పైపైన కాలిపోతా ఉంటుంది అనమాట. గాలి కలిసామని కాలువగానే కాలిపోతా ఉంటుంది. శుద్ధీకరించే గుణం ఉంటుంది. అందుకనే దేవుడు మాట్లాడుతుంటాడు ఇర్మియా గ్రంథంలో. Jeremiah chapter 20. Yeah. Thank you for the light. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయంలో 14వ వచనం. కావున సైన్యముల అధిపతి యొక్క దేవుడు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చున్నట్లు నీ నోట వాటిని అగ్నిగాను. దేవుని మాటలంట ప్రవక్త నోట్లు ఏ విధంగా ఉన్నాయట? ప్రవక్త మాటలు, దేవుని మాటలు ప్రవక్త నోట్లు ఏ విధంగా ఉన్నాయి? అగ్నిగా ఉన్నాయట. ఆ మాటలు ఏం చేస్తాయట? మనిషిని కాల్చి వేస్తాయట. సో దీని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు తన మాటల్ని మనలో అగ్నిలాగా పనిచేస్తుంటాడు. అగ్ని మండుతున్నంత వరకే సేఫ్టీ. అగ్ని మండకపోతే పాపపు ఛాయలు మళ్ళీ చిగురించడం. అలాగే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని మనం మాట్లాడుతాం. మరి ఏం చేయాలి? ఆత్మను ఆర్పొద్దు, ఆత్మను దుఃఖపరచు. మరి ఏం చేయాలి? ఏం చేయొద్దో మాట్లాడుకున్నాం. ఏం చేయాలో మాట్లాడుకోవాలి. ఏం చేయాలట? ఆత్మపూర్ణులై ఉండండి. బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ అంటారు. ఇంగ్లీష్ ఏముంది? బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. ఆత్మపూర్ణులై ఉండండి. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏం వాడతారంటే మద్యము చేత మత్తులై ఉండదు.
దీన్ని చాలా మంది ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారంటే, అంటే మత్తు రాకుండా తాగొచ్చా పాస్టర్ గారండి, ఈ దిక్కుమాల తెలివితేటలు ప్రయోగించింది. అంటే మత్తు రానంత వరకు ఓకేనా? యావరేజ్ గా ఒక క్వార్టర్, అది ఆ భాషలో మరి మొత్తానికి ఒక క్వార్టర్ 2 క్వార్టర్లో మొత్తానికి హాఫ్ వాట్ ఎవర్ మద్యం మత్తు రానంతసేపు ఓకే. అది ఎనర్జీ వాడుతున్నారు ఇక్కడ కంపారిజన్. మద్యం తాగిన వాడట సోయి కోల్పోతాడట, ఒంటి మీద ఉన్నాయో లేవో కూడా పట్టదు. అర్థమవుతుందా? గాల్లో తేలుతున్నట్టు ఫీల్ అవుతాడట, నడు సముద్రంలో నిద్రపోతున్నట్టు ఫీల్ అవుతాడట. రేపు పొద్దుడికే తెలియవు నిజంగా నడి సముద్రంలో పడుకున్నాడో గాల్లో తేలాడు. పాయింట్ ఏంటంటే మద్యము చేత మత్తులై ఉండొద్దు, ఎందుకంటే దాంట్లో దుర్వ్యాపారము. అయితే దానికి ఆపోజిట్ ఏంటంటే మద్యం తాగిన వాడు మద్యం చేత ఏ విధంగా నడిపించబడతాడు? ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది వైన్. తాగి సోయి లేక ఎన్నేసి అరాశకాలకు తెగబడతారో మీకు తెలియదు కాదు. ఒకడు తాగిన మత్తులో తన సొంత కూతుర్ని పాడు చేసిన సంఘటన పోయిన సంవత్సరం మనం చదువుకున్నాం. మహబూబ్ నగర్ లో ఒక లంబాడి వ్యక్తి అమ్మాయిని కూతుర్ని ఎక్కడి నుంచో తీసుకుని పోతూ దారిలో ఆ అమ్మాయిని పాడు చేసి చంపి ఎవరు ఎత్తుపోయారని నాటకాలు ఆడి తాను రాయితో కొట్టుకొని గాయం చేసుకుని ఎన్నది తాగిన మత్తులు ఎవరేం చేస్తారో సోయే. లోతు ఏం చేస్తాడు? తనకి సోయే. నోవాహు ఉన్నాయో లేవో కూడా తెలియని పరిస్థితి. నోవా మీద ఎవరు బట్టలు కప్పాల్సి వచ్చింది? కుమారులు వచ్చి 2 కుమారులు షేము యాపేతు వచ్చేసి బట్టలు కప్పాల్సి వచ్చింది. అంటే ఉన్న బట్టలు ఊడిపోయిన సంగతి కూడా అతనికి. లోతుకు వచ్చి పిల్లలు సంసారం 2 కూతురు వచ్చి తనతో పడుకుని సంసారం పోయి చేసిపోయారన్న సోయి కూడా లేదు. లోతు ఇంత భయంకరమైన దుశ్చర్యలు సాధ్యమవుతాయి. మరి కారణం ఏంటయ్యా అంటే మన సారాంశం ఏంట? అంతగా వాడు మద్యం చేత ఆవరించబడి ఉన్నాడు. ఇక తన శరీరం తన మాట తన స్వాధీనంలో లేదు. ఎవరి స్వాధీనంలో ఉంది? ఇంటాక్సికేషన్. బ్రెయిన్ అంతా ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోయింది? ఆ మత్తు స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. ఆ మత్తు స్వాధీనంలో మీరు చూసారో లేదో, ఫేస్బుక్ లో ఒక వీడియో కనపడుతుంది. నైజీరియన్ కుర్రోడు బరబర చేశాడు. కాలేజ్ బ్యాగ్ వేసుకుని తెల్ల షర్ట్ బ్లాక్ ప్యాంట్ బరబర చేసేసి ఒక గొట్లో దూకేసేసేసి ఏదో మొత్తానికి అయితే పీల్ చేసి లేకపోతే కాల్ చేసి మొత్తం పీల్ చేసేసి అలా ఊకుంటా బట్టలు చేసుకుంటాడు. చేసుకొని ప్యాంట్ ఏమో తలకి వేసుకుంటాడు, షర్ట్ ఏమో కాళ్ళకి వేసుకుంటాడు. కింద వేసుకోవాల్సిన ప్యాంట్ ఏం చేస్తాడు? పైన వేసుకుంటాడు. పైన వేసుకొని సెట్ చేస్తాడు. కింద వేసుకొని బ్యాగ్ తల క్రిందలు వేసుకొని బయలుదేరి నడిచిపోతా ఉంటాడు. అంటే దేని స్వాధీనం నడిపించబడుతున్నాడు అతడు? మత్తు. ఒకడు ఏ విధంగానైతే మద్యము చేత స్వాధీనపరచబడి మద్యం మత్తులో ఎలాగైతే నడిచిపోతాడు, ఎలాగైతే మద్యం స్వాధీనంలోనే వెళ్తాడు, తన ప్రమేయం లేకుండా, తన బ్రెయిన్తో నిమిత్తం లేకుండా ఆత్మపూర్ణులై ఉండండి అంటే ఆత్మపూర్ణులై ఉండమంటే అర్థం ఏంటంటే బీ ఫిల్డ్ అనే మాట వచ్చినప్పుడు ఫిల్లింగ్ అనేది నింపడం అని వచ్చింది. ఆత్మ తక్కువ ఉన్నాడు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ నింపుకోండి అనేది పాయింట్ కాదు ఇక్కడ. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి శక్తి క్లారిటీ ఉందా? ఇప్పుడు నేను ఉంటే పూర్తి ఇక్కడ ఉండాలా? సగం ఒక్కడు ఉండి సగం నేను కొండాపూర్లో మియాపూర్లో నాకు వీలవుతుందా? ఆయన ఉంటే మొత్తము ఉంటాడు. శక్తి అనుకోండి కొంచెం ఎనర్జీని షేర్ చేయొచ్చు, ఉన్న కొంచెం ఎనర్జీని షేర్ చేయొచ్చు. అక్కడింత ఇక్కడింత పెట్టవచ్చు.
ఈయన ఎనర్జీ కాదు కదా, ఎవరైనా వ్యక్తి కాబట్టి ఆయన ఉంటే సమస్తము పూర్తిగా ఉంటాడు. కాబట్టి ఆయన ఉన్న గ్లాసులు సీసాలు లెక్కలు కాదు, గ్లాసులు ఉంపుకొని తాగడానికి, నింపుకోవడానికి. మరి ఆత్మ చేత నింపబడండి, ఆత్మ పూర్ణులై ఉండండి అనే పాయింట్కి అర్థం ఏంటి అంటే, మనం ఎనాలజీని జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఎందుకంటే నేను బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. మీకు బైబిల్ స్టడీలో బేసిక్స్ బలంగా వేసుకుంటే నేను ఈజీగా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి అనే స్పష్టత మీకు ఉంది కాబట్టి, వ్యక్తి ఉంటే పూర్తిగా ఉండాలి. సో పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిగా మనలో ఉన్నట్టుగా మనం యోహాను సువార్త మనం చదువుకున్నామా లేదా yesterday? రైట్. ఆ ప్రకారం అయితే ఇప్పుడు ఆయన ఉంటే మరి ఆత్మ పూర్ణులై ఉండండి అనే మాటకి అర్థం ఏంటంటే, కంపారిజన్ ఎంతో ఉంది. ఒకడు ఆత్మ చేత నడిపించబడినట్టు, మద్యం చేత నడిపించబడినట్టుగా, మద్యం స్వాధీనంలో ఉన్నట్టుగా మనం కూడా ఎవరి స్వాధీనంలో ఉండాలి? పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారై, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై, పరిశుద్ధాత్మ చేత ఆవరించబడిన వారై, పరిశుద్ధాత్మ స్వాధీనానికి లోబడిన వారై ఉండాలి. అంటే ఇట్ టాక్స్ అబౌట్ ది ఒబీడియన్స్. విధేయతకు సంబంధించిన విషయం, క్వాంటిటీకి సంబంధించిన విషయము, పరిమాణానికి సంబంధించిన విషయము. పరిశుద్ధాత్మని దయచేసి కూర్చోవాలి. నో ఎగ్జిబిషన్ హియర్. పరిమాణానికి సంబంధించిన విషయం కాదు. ఇంతే ఉన్నాడు ఇంకెంత పోసుకోండి, ఇంకే ఉన్నాడు ఇంకెంత. దట్స్ నాట్ అబౌట్ క్వాంటిటీ, ఇట్స్ అబౌట్ ఒబీడియన్స్. అవుతుందా? వ్యక్తిని మనం క్వాంటిటీస్ లో కొలవలేము. He is a person and he has to be there completely. మద్యం చేతులుగా దానికి లోబడి తన ప్రమేయం లేకుండా తాను మెలకుగా స్పృహలో సోయిలో ఉంటే చీచి అనబడినటువంటి వాటిని నిస్సందేహం చేస్తుంటాడు, పెండలో పడతాడు. సాధారణంగా సోయిలో ఉన్నవాడు పెండలో పడతాడా? డిస్గాస్టింగ్ అంటాడు. బురద గుంట్లో పడతాడు. సోయిలో ఉన్నవాడు బురద గుంట్లో పడతాడా? డిస్గాస్టింగ్. చీచి. ఎందుకంటే తను స్వాధీనంలో. అలాగే పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలో ఉండండి అని. పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంటే అర్థమేంటి? ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ స్వాధీనంలో మనం ఉన్నప్పుడు ఏం కార్యసాధకం అవుతాయి? ఆయన దుఃఖపెట్టే మనంతా ఆయన అధికారానికి లోబడి, ఆయన చేతిలో మనం నడిపించబడిన వారమై, ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా, ఆయన తలంపులకు అనుగుణంగా, ఆయన నడిపింపుకు అనుగుణంగా మనం నడిచే వారం అయినప్పుడు ఆయన చేతిని పూర్తిగా అధికారం కింద ఆయన స్వాధీనంలో మనం ఉంటే కనుక అప్పుడు తనంతట తాను ఆరిపోయే పనులు ఆయన చేస్తాడా? తనంతట తాను దుఃఖపడే పనులు తాను చేసుకుంటాడా? అంటే ఆయన ఆరిపోయే పనులు, దుఃఖపడే పనులు మనలో కార్యసాధన అవుతున్నాయంటే మనం ఆయన స్వాధీనంలో ఉన్నట్ట, లేకపోతే వేరొక స్వాధీనంలో ఉన్నట్ట? మాట్లాడే నోరు తెరవండి. వేరొకడు ఏడున్నాడు? వేరొకడు ఏడున్నాడు? యోహాను మొదటి పత్రిక 4:4 ప్రకారం ఏడున్నాడు? వేరొకడు ఏడున్నాడు? ఈరోజు ఫోన్ కాల్ వస్తుంది. రికార్డు కంటిన్యూ అవుతుంది దీంట్లో కాదు. ఫోన్ వచ్చిన రికార్డు కంటిన్యూ కాదు, అందుకని ఫ్లైట్ మోడ్ లో పెట్టాలి. యోహాను పత్రిక 4:4 ఏముంది? మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. చాలమ్మా వినండి, ఏమర్థమైంది ఇప్పుడు మీకు? ఇప్పుడు ఈయన లోపల ఉన్న ఆయన స్వాధీనం, లోపల ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేదా? మనం పూర్తిగా ఆయన స్వాధీనం కిందనే ఉండే వాళ్ళమవుతే కనుక తనంతట తానైతే దుఃఖపడే పనులు చేసుకోడు కదా, తనంతట తాను ఆరిపోయే పనులు చేసుకోడు కదా. కానీ ఆరిపోయే పనులు, దుఃఖపడే పనులు కార్యసాధన అవుతున్నాయండి. ఎవరు చేస్తున్న పని? ఎవరు చేస్తున్న పని? ఇవి వేరొకడు చేస్తున్నాడు. వేరొకడు ఎవడు? అపవాది. వాడెక్కడున్నాడు? బయట ఉన్నాడు. లోపల ఉన్నోడు ఎక్కువ పని చేయాలా, బయట ఉన్నోడు ఎక్కువ పని చేయాలా?
కానీ ఇక్కడ ఎక్కువ పని ఎవరు జరుగుతుంది? బయట ఉన్నోడు బయట ఉండి తన పనులన్నీ తాను చక్క పెట్టుకుంటున్నాడు. ఏకంగా ఎవరు నేర్పిస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏడిపించే ప్రయత్నము చేస్తున్నాడు. బహుబాధకరం. దాంట్లో ఎవరు 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 వారికి సాధనాలుగా పనిచేస్తున్నారు అంటే, ఎవరి కోసమైతే యేసయ్య చనిపోయి తన రక్తము కార్చి సమాధి చేయబడి తిరిగి లేచాడు, ఎవరి కోసమైతే తాను సమస్తమైనటువంటి అవమానాన్ని, సమస్తమైనటువంటి అవహేళనను, తిరస్కారాన్ని, మానభంగాన్ని పొందుకున్నాడో వారే వారికి సహకరించి మన క్షేమం కొరకు ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని ఇద్దరం కలిసి, వాడు మనం కలిసి ఆయన్ని అవహేళన చేయడం ఒకటి శోచనీయం కదా. మనం వాటితో చేయగలిపి ఫ్లైట్ మోడ్ లో పెట్టండి, లేకపోతే రికార్డింగ్ మోడ్ ప్రయోజనం లేదు. వాడితో మనం చేతులు కలిపి పరిశుద్ధాత్మ దేవుని హింసించటం సమంజసమే. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకున్నాడు మనకి? ఇక్కడ ఎందుకున్నాడు? ఏం పని లేకనా, లేకపోతే మనం ఎంతో క్షేమంగా ఉండాలన్నా? మన క్షేమాన్ని ఉద్దేశించిన, మనల్ని కోల్పోవడం ఇష్టం లేక, మనం పోగొట్టుకోవడం ఇష్టం లేకనే కదా. మరి మన కొరకే మనకు మించిన వేరే ప్రాజెక్ట్ ఏది ఆయనకి? మనకు మించిన వేరొక ప్రాజెక్ట్ ఆయనకి లేదు. మనకి మించిన వేరొక ఇంపార్టెంట్ పని ఏది ఆయనకి లేదన్నట్టుగానే ఆయన 24 గంటలు మనతో కూడా ఉన్నాడు కదా. అలాంటి మన కొరకు మనతో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని శత్రువుతో చేతులు కలిపి ఆయన అవమానం చేసి, అవహేళన చేసి, ఆయన దుఃఖపరచడం ఏమీ బలాహీ మీలో ఉన్నవాడు మీ లోపల ఉన్నవాడు గొప్పవాడు కదా. ఈ గొప్పవాడిని మనము శత్రువుతో కలిసి అవమానం చేస్తున్నాము. అందుకని రచయిత ఏమంటాడంటే, మీరు పరిశుద్ధాత్మ చేత ఆవరించబడిన వారై, నింపబడిన వారై, సంపూర్ణంగా ఆయన ఆధిపత్యం కిందికి వచ్చిన వాళ్ళమై ఉన్నారు. అలా ఆయన ఆధిపత్యం కిందికి వచ్చినప్పుడు మనలో ఏం కార్యసాధన అవుతాయంటే పిల్లారా, చూడాలి. గలతీ పత్రిక ఏం కార్యసాధన అవుతాయట? ఆత్మ ఫలములు కావు. ఆత్మ ఫలము 5వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా దేవుని పరిశుద్ధ వాక్యంలో వేయబడి ఉన్నది. ప్రేమ కార్యసాధకం అవుతాడ. ఏం కార్యసాధకం అవుద్ది? ఆయన అధికారానికి మనం లోబడి ఆయన చేతనే నడిపించబడిన వారం అవుతే. ఒకడు మద్యం చేత నడిపించబడతారో, తన చాయిస్ లేకుండా, తన నిర్ణయాలతో ప్రమేయం లేకుండా, తన ఇచ్చాయిత్సాలతో నిమిత్తం లేకుండా ఒకడు మద్యం చేత ఎలా నడిపించబడతాడో, ఒకడు ఆత్మ చేత నడిపించబడిన వాడు అయినప్పుడు ఆత్మ వాళ్ళు పండించే పంట ఏంటో తెలుసా? ప్రేమ. మొట్టమొదటి ఏంటి? ప్రేమ. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే క్రైస్తవ్యంలో మనం ఎలా తయారవుతామంటే, మీకు చెప్తూ ఉంటాను, సీనియారిటీ పెరిగిపోతే తగ్గిపోతుంది. అందుకనే తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు కొన్ని మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 15వ వచనం అనుకుంటాను ఒక్క నిమిషం చేసుకోవాలి. 13వ వచనం, ఒక నిమిషం, 12వ వచనం. నిలబట్టడంతో మనం షో ఆఫ్ చేసాం అనుకోండి, గొప్ప వల్ల ముందు పడకుండా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరము. నిలుచుచున్నానని తలంచుకుని వాడు ఏం చేయాలి? పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక నిలబట్టడంతో పెద్ద ఫీట్ డెమాన్స్ట్రేట్ చేస్తే ఏమవుతుంది? బ్యాలెన్స్ కోల్పోయి కింద పడితే అప్పుడు ఆ పాటు గొప్పది. ఇక మళ్ళీ లేవడానికి దాదాపు కష్టమే. అప్పుడు లేచిన చాలా కాలం పడుతుంది. కాబట్టి నిలుచుచున్నాము అని తలుచుకుని ఏం చేయాలట? పడకుండా జాగ్రత్త. ఎందుకంటే కదా
పరిశుద్ధాత్మ దేవుడే మనకి కావాలని ఒక వ్యక్తిను ఒక సేవకును పెట్టకుండా తనకు తానుగా మనలో ఉండిపోవడం గల కారణం ఏంటంటే మనం ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నామో అర్థం చేసుకోవాలి. సెక్యూరిటీ బట్టే కదా వాడు ఎంత ఇంపార్టెంట్ అర్థమయ్యేది. సో ఆయన మనకి కావలా ఉన్నాడు కాబట్టి మనం నాశనం చేసి చూసేవాడు చాలా భయంకరుడు, ప్రమాదకారి అని మనం గ్రహించాలి. అండ్ మనం నాశనం చేయకూడేవాడు ఎప్పుడు కూడా మనం భయపడే విధంగా మన దగ్గరికి రాడు. అర్థమవుతుంది? మన నాశనం చేయకూడేవాడు మన స్నేహితుల రూపంలో మన దగ్గరికి వస్తాడు, భుజమే చేస్తాడు, గుండెలకు హత్తు కొట్టాడు, లెక్కలేని ముద్దులు, కళ్ళలో కూడా ఊహించడాన్ని సెంటిమెంట్ డైలాగ్ మన దగ్గర మాట్లాడతాడు. అసలు వీడికి మించిన లోకమే లేదనిపిస్తాడు. నా కోసం తన ప్రాణమైన పెడతాడేమో అనిపించింది. నిజానికి వాడు ప్రాణం తీసేవాడు కానీ పెట్టేవాడు కాదు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో గొప్పవాడు మనలో ఉన్నాడు, కానీ ఆయన గొప్పగా పెడుతున్నామా? గొప్పవాడే ఆయన. ఆ గొప్పవాడిని మనం ఏం చేస్తున్నాము? ఆయన చేత నింపబడిన వారమైన ఆత్మపూర్వమైన కార్యసాధనమయ్యేవి ఏంటంటే ఆత్మఫలం. ఆత్మఫలం మొదటిది ఏంటి? ప్రేమ. ప్రేమలో రకాలు ఉన్నాయి తెలుసా మీకు? ప్రేమలో మొత్తం తెలుగులో ఒకటే పదం ఉంది ప్రేమ, ఇంగ్లీష్లో కూడా ఒకటే ఉంది ప్రేమ, కానీ గ్రీకులో మొత్తానికి ప్రేమకి 4 భిన్నమైనటువంటి పదాలు ఉన్నాయి. అగాపే లవ్ అని అంటారు, ఈరోస్ అని అంటారు. అగాపే ప్రేమ వేరు, ఈరోస్ అనే పదం ప్రేమ వేరు. అండ్ ఇంకా 2 పదాలు ఉన్నాయి గ్రీక్ పదాలు. అగాపే ప్రేమ దేవుని ప్రేమ. ఎక్కువ సందర్భాల్లో దేవుని హోలీ లవ్, సాక్రిఫిషియల్ లవ్. అలాంటి ప్రేమ మన మధ్యలో కూడా ఉండే అవకాశం సాక్రిఫిషియల్. దాంట్లో పరిశుద్ధత తప్ప అశ్లీలతకు తావులేదు. ఈరోజు అంటే అది ఒక స్త్రీ పురుషుడి మధ్య ఉండే ప్రేమ. సో విషయం ఏంటంటే ఈ ప్రేమ అనేది మనము లోతుగా ఆలోచించడం మొదలుపెట్టి ప్రేమ ఏం చేస్తుంది? సాధారణంగా ప్రేమ అనే పదం తప్పుడు పదం ఏమి? చాలా విలువైన పదం. ఈ ప్రేమకు పునాది ఎవరు తెలుసా? ఈ ప్రేమ పునాది ఎవరు? దేవుడు ప్రేమై ఆడిస్ లవ్. ప్రేమే దేవుడు కాదు. అలాంటి ఒక పాట ఉంది, ప్రేమే దేవుడు అని పాట. మనం ఇంత బాగుంది అనుకుంటున్నా, ప్రేమే దేవుడు కాదు, దేవుడే ప్రేమకు పునాది యేసయ్య. ఈ ప్రేమ మన మధ్య ఏం చేస్తుంది? మనల్ని శిరస్సుతో కనెక్ట్ చేసి ఉంచుతుంది. శిరస్సు అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారు శిరస్సు అయినప్పుడు ఆ శిరస్సు దేహంలోని ప్రతి అవయవాన్ని ప్రేమగా చూసుకుంటుందా లేదా? అలాగే దేహంలోని ప్రతి అవయవం వేరొక అవయవాన్ని ప్రేమగా చూసుకుంటుందా లేదా? లేకపోతే ఈ దిక్కుమాల వేళకి ఈ దీంతో నెయిల్ పెయింటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముందండి? చిచి దీనికి ఎవరు పెడతాడని చెప్పేసి అనుకోవచ్చు కదా. ద వరస్ట్ లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పేసి అనుకోవచ్చు కదా. ఐ రియల్లీ హేట్ ఇట్. ఎంత కష్టపడి పెయింటింగ్ పెట్టే కానీ సెన్స్లెస్ ఫెలో ఓవర్గా పాడు చేసుకుంటుంది అని
ఆయన సో డర్టీ హ్యాండ్ ఐ డోంట్ లైక్ అని చెప్పేసి ఈ కుర్చీ వచ్చేసి నేలపై పెట్టకుండా ఆగుతా. నాకెందుకు పెట్టాలని చెప్పేసి ఇది వచ్చి దీని ఎప్పుడైనా జీవితం చూశారు మీరు? అండ్ ఈ పౌడర్ రాసినప్పుడు నేను కుడిపక్కే రాసుకుంటానని చెప్పి కుడిపక్క ఒకటే పౌడర్ రాసేసి ఇటు పక్క రే అవునా కదా? కాళ్ళకి చెప్పులు దొరుకుతాయి కనుక షాప్లో చెప్పులు కొనడానికి వెళ్ళినప్పుడు ఆ 2 కాళ్ళకి చెప్పులు వేసుకొని ఊళ్ళంతా మురిసిపోద్ది. అవునా కదా? అద్దం ముందు నడుస్తూ అటు తిరిగి ఇటు తిరిగి ముందుకేసి వెనకడుగులు వేసేసి అటు తిరిగి ఊళ్ళంతా మురిసిపోతుంది. అవునా కదా? ఇది ప్రేమ. ఈ ప్రేమ బయటికి ప్రవహించాలి అంటే a divided church cannot talk about united Christ. చెక్కలు ముక్కలు చెరువుల పొలాలలో ఉన్న సంఘము, ఎవరికి వారుగా ఉన్న సంఘము ఒక్కడైనటువంటి క్రీస్తు గురించి బయట బలంగా సాక్ష్యము. A broken mirror cannot reflect a single picture. అవునా కదా? ముఖ చెక్కలైన అద్దంలో మంచి మీ ముఖారంగం కనబడుద్దా? మీరు ఎంత అందంగా ఉన్నా కానీ ముఖం పక్క ముఖం పక్క కనబడితే తగ్గులేం కదా? ఓ నో అనిపించింది. అవునా కదా? ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లో పుణ్యమాని ఎఫెక్ట్స్ వచ్చేసినాయి, లాగొచ్చు తీయొచ్చు. అవునా కాదా? అర్థమవుతుందా? స్మార్ట్ ఫోన్ లో ఈ ఎదుగుతుంది కదా, వీటిని ఏమంటారు? ఎఫెక్ట్స్ లలో దాన్ని రకరకాలుగా మాట్లాడచ్చు. రైట్? కళ్ళు ముందుకు తీసుకురావచ్చు, సో రకరకాలుగా చేయొచ్చు. A broken mirror cannot reflect a single picture. ఇప్పుడు ప్రేమ లేని సంఘంలో నుండి ప్రేమ మనం ఎలా ప్రకటించగలుగుతాం? బయట నువ్వు ప్రేమను ప్రకటించగలగాలంటే ముందు మన మధ్యలో ఉండాలా? ఏముండాలి? పరిశుద్ధాత్మ ఉన్నాడంటే ఆయన మన హృదయాన్ని దున్ని సాగు చేసి పండించే మొట్టమొదటి ఫలం ఏంటో తెలుసా? ప్రేమ. ఎందుకంటే అన్నిటికీ మూలము ఆయన మనలో ఆ ప్రేమను దున్ని సాగు చే మన హృదయాల్ని దున్ని. ఇందాక మనం పాడుకున్నాం. ఏం పాడుకున్నాము? కలుష ఎడారిలో కలువలు సిలువ ఎక్కడి నుంచి ప్రవహించింది ఆ శాంతి సుధ? కలువరిలో నుంచి ఆ శాంతి సుధ ప్రవహించి, ఆయన రక్తం కాదు, ఆయన రక్తం అనే నీళ్లు ప్రవహించి మన ఎడారిని తడిపి దాంట్లో ఏమి పండించాయి? ప్రేమను పండించడం. తీసుకుంటారు త్యాగపూరిత ఈ ప్రేమ ఎలా ఉంటుందంటే, మనం చూడండి ఒకసారి కొడమి ప్రసంగంలోకి వెళ్దాం. కొడమి ప్రసంగం ఎక్కడ ఉంది? కొడమి ప్రసంగం ఎవరు చేశారు? కుమార్ పాసర్ చేయలేదు. దయచేసి కొడమి ప్రసంగం ఎవరు చేశారు? యేసు. ఏ కొండ మీద తెచ్చారు చూడండి. అమ్మా నిజమని తోట అమ్మా అది. అంటే అప్పుడు అక్కడ కొండ కట్టారు మీరు. 5వ అధ్యాయం చదవండి పిల్లరా. 5వ అధ్యాయం 45వ వచనం చదువుకుందాం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించనేలా మీకేమి ఫలము కలుగును? ఇప్పుడు నా భార్య అంటే తప్పదు, నన్ను ప్రేమించాలి. ప్రేమించాలి, ప్రేమించి తీరాలి. నా పిల్లలు నన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తే, మీరు నా సహోదరులు, మీరు కూడా నన్ను ప్రేమిస్తారు. ఇక మిమ్మల్ని నేను ప్రేమిస్తే అది గొప్పే ఉంది. అక్కడ గొప్పే ఉంది. వాళ్ళు కూడా ప్రభు నమ్మని పక్క వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళు ప్రేమించుకుంటారు. మనుషులను చంపేటటువంటి నరరూప రాక్షసులు కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళు ప్రేమించుకుంటారు, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు ప్రేమించుకుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ప్రేమించుకుంటారు. అవునా కదా? అంత క్రూరైన టెర్రరిస్టులు కూడా వాళ్ళ దోస్తులు వాళ్ళు ప్రేమించుకుంటారు లేదా? వాళ్ళని కాపాడటం కొరకు ఎంతకైనా తెగిస్తారు లేదా? చలో
మిమ్మల్ని ప్రేమించువారిని మీరు ప్రేమించండి, మీకేమి ఫలము కలగదు. అయ్యా, యేసయ్య ప్రేమ నాలో ఉంది, అందుకని నేను నా కుటుంబ సభ్యులు ప్రేమిస్తున్నాను. యేసయ్య ప్రేమ నాలో ఉంది, అందుకని నా కుటుంబ సభ్యులు నేను ప్రేమిస్తున్నాను. అబ్బా, నీ కుటుంబ సభ్యులు నువ్వు ప్రేమించుకోవడానికి కూడా యేసయ్య ప్రేమ నీలో ఉండాలా? యేసయ్య ప్రేమ మనం డిఫరెన్స్ చేయలేం. ఎందుకంటే దానివల్ల ఫలము కలగదట. ఎందుకు? యువర్ అబ్లైజ్డ్ టు You are obliged by rule, you have to love them. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటారు చూడండి, మీ సహోదరులకు మాత్రమే 47 వచనం, మీ సహోదరులకు మాత్రమే వందనము చేసినట్ల మీరు ఎక్కువ లోకస్తులు కూడా అలాగే చేస్తున్నారు. లోకస్తులు కూడా అలాగే చేస్తున్నారు. 43 వచనం, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని వాడచ్చు. మీరు విన్నారు కదా, మీ శత్రువులను కూడా మీరు ప్రేమించాలి. శత్రువులను ప్రేమించబద్దులమైన మనం ఒకరినొకరు ప్రేమించుకోవడానికి ఎంత ఆవశ్యకం. అర్థమవుతున్నా? శత్రువుని సైతము ప్రేమించాల్సిన యేసుక్రీస్తు శిలువ మీద ఉండి చనిపోతూ ఏమంటారు తెలుసా? తండ్రి కలవరి శిలువకి వెళ్ళక మునుపు ఆయన యెరూషలేము వీధుల్లో శిలువను లాక్కుంటూ వెళ్తున్నప్పుడు యెరూషలేములో స్త్రీలందరూ కూడా ఏడ్చుకుంటూ ఆయన వెంట వస్తున్నారు. లూకా 23 చదువుకుంటాం. అలా వెళ్తున్నప్పుడు యెరూషలేము స్త్రీలందరూ చూసి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటారు తెలుసా? యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు మీరు ఏడవద్దు. 28వ వచనంలో ఆ మాట ఉందమ్మా. యేసు 28వ వచనం, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి. పాయింట్ ఏంటి? అసలు అంత మాట్లాడే ఓపిక ఉండదండి. యేసయ్యకి అంత మాట్లాడే ఓపిక లేదన్న. అసలు గాలి పీల్చుకునే ఓపికే లేదు. శక్తి లేదా? శక్తి లేదు. రాత్రి అంతా ఆయన హింసించబడుతూనే ఉన్నారు. ఒంట్లో రక్తం లేదమ్మా. మాంస ముద్దలు వేలాడుతున్నాయి శరీరానికి. మాంస ముద్దలు శరీరానికి వేలాడుతున్నాయి. ఎముకలు కనబడుతున్నాయి. కళ్ళు కనపడటం కూడా కష్టంగానే ఉంది ప్రభు వారికి. ఒంటి మీద వస్త్రాలు లేవు. అడుగులు తడబడుతున్నాయి. ప్రభు వారు నడవలేకపోతున్నారు. సిలువను మోయలేకపోతున్నాడు కాబట్టి కురేనీయుడైన సీమోనుకు వాళ్ళు సిలువను అప్పగించారు. అంత భారంలో కూడా నా ప్రభువు శక్తినంతా కూడగట్టుకుని ఏమన్నాడు తెలుసమ్మా? నా కోసము. అది ప్రేమ అంటే. తనని హింసిస్తున్నటువంటి, తనని చంపడానికి ఎగిరెగిరి మేకులు కొడుతున్నటువంటి ఆ శత్రు సమూహాన్ని చూసి యేసయ్య ఏమని ప్రార్థన చేస్తారు తెలుసా? తండ్రి మీరేమి చేయలేదు. శత్రువులను సైతం ప్రేమించాల్సిన మనం తోటి సహోదరుని శరీరంలో అవయవాలను మనం సమానంగా ప్రేమించలేకపోతే అసలు పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నాడా? ఉంటే మూడే జరుగుతున్నాయి. ఆయన ఆర్పివేయబడిన ఉండాలి, ఆయన దుఃఖపడుతూనే ఉండాలి, లేకపోతే ఆయన నిండైన ఉండాలి. నిండి ఉంటే గనక ప్రేమ. మొదటి ఫలం ఏంటి? ప్రేమ. ఉంటే ఆయన భగభగ మండుతూనే ఉండాలి. చిరునవ్వులు చిందిస్తూ సంతోషంగా ఉన్నవాడు ఉండాలి. అలా జరుగుతుంది అంటే ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. మనలో ఏం పండిస్తున్నాడు తెలుసా? ఆత్మఫలాన్ని పండిస్తుంది. ఆత్మఫలం మొదటిది లవ్ కవర్స్ ఎవ్రీథింగ్. ప్రేమ ఎంత బలవంతమైన మనం నేర్చుకున్నాము. మరణం అంతా బలవంతమైన మనం చదువుకోలేదు ఆ ప్రసంగంలో, ఆ పరమగీతంలో. ప్రేమ మరణం అంతా బలవంతమైనది,
ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. Love covers everything. Love surpasses anything. అలాంటి విశేషమైన ప్రేమను ఆయన మనలో పండించడం మొదలుపెట్టారు. ఆ విశేషమైన ప్రేమలో ఇక ద్వేషము, ఆ ప్రేమలో ద్వేషాన్ని తావు. ఒకరు మనకి కీడు చేస్తారు అనిపించినా కానీ కీడు చేసిన వారిని ప్రేమించడమే ఒక విశ్వాసి లక్ష్యం. మేలు చేసిన వారిని ప్రేమిస్తే లోకస్తులు కూడా అలాగే చేస్తున్నారు. గొప్పేమి ఫలితమేమి అడగదు అంటారు. మనకి మంచిగా, మన పట్ల మంచిగా ఉన్న వారిని మనం ప్రేమించడం వల్ల ఫలమేమి కలగదంటారు. యేసుక్రీస్తు కేవలం 11 మంది పాదాలు కడిగాడా, తనని చంపబోతున్నటువంటి యూదా పాదాలు కూడా కడిగాడా? తనను చంపబోతున్నటువంటి యూదా పాదాలు కూడా కడిగాడు. మీరు గమనించారో లేదు, చివరి క్షణం వరకు, ఇన్ఫాక్ట్ ఆయన అప్పగించబడేంత వరకు యేసయ్యని ఎవరు అప్పగిస్తున్నారు శిష్యుడు తెలియదు కూడా. అంటే యూదా పట్ల యేసుక్రీస్తు ఎప్పుడు కూడా సార్కాస్టిక్ గా ఉన్నట్టుగా కానీ, లేకపోతే అతన్ని టార్గెట్ చేసి బోధించిన సందర్భాలు కానీ, అతన్ని టార్గెట్ చేసి మాట్లాడిన సందర్భాలు కానీ, పేరు చెప్పకుండా అందరికీ తెలిసినట్లుగా ప్రవర్తించిన సందర్భం కానీ ఎక్కడ మనకి ఎవరికి తెలియదు. వాడు అప్పగించబోతున్నాడు సందర్భం. అది ప్రేమ. అదే కదా, మనలో ప్రేమ ఉండాలి. ప్రేమ బయటికి వెళ్ళాలంటే ముందు ఇక్కడ నిండితేనే కదా ప్రవహించింది బయటికి. మనం క్రీస్తులో ప్రేమ కలిగిన క్రీస్తుని లోకానికి చూపించాలంటే ముందు మనలో మన మధ్యలో ప్రేమ లేనిది మన లోకానికి ప్రేమ కలిగిన క్రీస్తుని గురించి మాట్లాడతాం. మనలో ప్రేమ నిండు ఉండాలి. ప్రేమ నిండున్నప్పుడు ఒకవేళ మనకి ఎవరైనా కీడు చేసిన, ఆ కీడు చేసిన వాళ్ళని ప్రేమించే మనస్సు మనకి మాత్రమే ఉంది, వేరొకరికి కీడుకు ప్రతి కీడు చేయాలి, కీడుకి ప్రతి కీడు చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? కీడుకు ప్రతిగా ప్రేమిస్తాం, మేలు చేయాల్సిన ప్రేమ ఎంత విశేషమైందో పౌలు కొరింథీయులకు రాసినటువంటి 13 మొదటి పత్రిక 13వ అధ్యాయంలో రాస్తుంటారు. ప్రేమ శాశ్వత కాలమును ప్రవచనములైనను నిరర్ధకములగును అని మనం మొదటి చదువుకుంటే కనుక, మనుషుల భాషతోనూ దేవదూషుల భాషతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగిడు కంచును గనగనాడు. నాకు దేవదూతల భాష అర్థమైనా చాలు కానీ, భూలోకంలో అందరి భాషతో నేను మాట్లాడగలిగినా కానీ ప్రేమ లేకపోతే ఎలాంటి వాడు నేను? ప్రవచించు కృపావరం కలిగి మర్మములను జ్ఞానమును ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగలిగినటువంటి పరిపూర్ణ విశ్వాసం కలిగి. నాకు ఎంత విశ్వాసం ఉంటుందండి? ఆ కొండ వెళ్ళి అక్కడ ఉన్న నాకు అంత గొప్ప విశ్వాసం ఉన్నప్పటికీ సరే, నేను నా ఆస్తి అంతా ధారదత్తం చేసి కాల్చబడుతూ నా శరీరాన్ని అప్పగించిన ప్రేమ లేని వాడైతే ప్రేమ దీర్ఘకాలము సహించును. ఏం చూపిస్తుంది? వహించుకోవాలి, మనం సహించాలి, మనం సహించాలి, మనం సహించడం నేర్చుకోవాలి. కొత్తగా మనం ఏర్పడుతున్నాం, కొత్తగా క్రీస్తు శరీరంగా మనం కట్టబడుతున్నాం. ఈ శరీరం ఇప్పుడు ఎంత బలంగా తయారవుతే అంత మంచిది. అర్థమవుతుందా? డెఫిషియన్సీ, అదే న్యూట్రిషన్ డెఫిషియన్సీ అంటారు కదా, పిల్లలు ఆ న్యూట్రిషన్స్ లోపిస్తే ఎదుగుతారు, కానీ ఎదుగుదల చాలా లోపం ఉంటుంది, తక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, ప్రధానికి రోగస్తులు అయిపోతుంటారు. కొన్ని సందర్భాల్లో రకరకాల లోపాలు, అనారోగ్య సమస్యలు, స్పోర్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి.
అలాంటి న్యూట్రిషన్ డెఫిషియన్సీ లేకుండా మన ఆధ్యాత్మిక కట్టబడుతుంది. బలంగా కట్టుకోవాల్సిన అవసరము, ఆరోగ్యంగా కట్టుబడాల్సిన అవసరము, పూర్ణ బలంతో కట్టబడాల్సిన అవసరం. సైతాన్ ఇప్పుడు మెల్లిమెల్లిగా కొన్ని ఫారిన్ బాడీస్ మనలో చొప్పించే ప్రయత్నము చేస్తుంటారు. అవి కూడా ఎదుగుతూ ఉంటాయి మాత్రం. అర్థమవుతుందా? కొన్ని వైరస్, కొన్ని బ్యాక్టీరియా లోపల పంపిస్తాయి. అవి కూడా మెల్లిగా ఎదుగుతూనే ఉంటాయి, ప్యారలల్ ఎదుగుతూ ఉంటాయి. అవి సమర్థవంతంగా మనల్ని ప్రభువుకు లోబడనివ్వకుండా అడ్డగిస్తుంది. పరిశుద్ధాత్మ దేవునికి లోబడటం అంటే మనలో ఆత్మ ఫలం సమర్థవంతంగా ఫలించడం. దాంట్లో మొదటిది మనం ఏమనుకుంటున్నాము? మొదటిది ప్రేమ అనుకుంటున్నాం. అయితే ఈ ప్రేమను మనం కలిగినప్పుడు మనము మన స్నేహితులు కాదు, ఎవరిని ప్రేమించడం మొదలు పెడతాము? శత్రువులను ప్రేమించడం మొదలు పెడతాం. శత్రువులను ప్రేమించడం మొదలు పెట్టినప్పుడు ఇక చూడండి, రోమపత్రిక 15వ అధ్యాయం 5 ఆలోచన చదువుకుందాం. మీరందరూ మనమందరూ ఏకభావం కలిగిన వాళ్ళమై ఏకగ్రీవముగా మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము శరీరములోని అవయవాలన్నీ ఒకే ఉద్దేశంతో పోరాడే ఒకే లక్ష్యం కోసం పోరాడేది బాగుంటుంది. ఇప్పుడు వినండి ప్లీజ్. క్రికెట్ గురించి మీ అందరూ తెలుసు. ఎదురొస్తున్న బాల్ ని కేవలం కళ్ళ బాధ్యతేనా? కేవలం చేతుల బాధ్యతేనా? కాబట్టి కాళ్ళు మాకు సంబంధం లేదబ్బా ఇదని. ఒకే ఒక టార్గెట్. ఈ దేహంలో ఉన్నటువంటి 1000 రకాల అవయవాలకి, లక్షల రక్త కణాలకి, లక్షల కణాలకి లేకపోతే నరాలకి ఉన్న ఏకైక టార్గెట్ ఏంటి తెలుసా? మనమందరం ఏకభావంతో పనిచేయాలి. అర్థమవుతుందా? ఏకభావంతో మీరు ఆలోచించండి. లేదు నేను ఆన్ సైడ్ లో కొడతాను, లేకపోతే నేను కవర్ డ్రైవ్ చేస్తానని, ఇది నేను రివర్స్ షాట్ కొడతానని ఒకటి, కాళ్ళు ఒక షాట్ ఎంచుకొని, చేతులు ఒక షాట్ ఎంచుకొని, కళ్ళు ఒక షాట్ ఎంచుకుంటే వాడు ఆ బాగా సమర్థంగా ప్లే చేయగలుగుతాడు. మనకేముండాలి? ఏకభావము, ఏక తాత్పర్యం. అలా మనలో ఆ ఏకభావం, ఒకే లక్ష్యం కోసం మనం పోరాడే వాళ్ళని అందకపోతే కనుక ఎంత పదము ఆ భాగం కైపోదు. ఏకగ్రీవముగా మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనసు కలిగిన వారే ఇండునట్లు. మనం ఎలా ఉండాలట? ఒకరితో ఒకడు మనసు కలిసిన వారమై ఉండాలి. ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ ఓపెన్ చేశారా? అక్కడ ఏముంది? Patience and comfort of these scriptures might have hope. Now may the God of patience and comfort grant you to be like-minded toward one another according to Jesus Christ. Like-minded అంటే మనస్సు కలిసిన. లైక్ మైండెడ్ అంటే ఏంటి? మా ఆలోచనలు నీ ఆలోచనలు ఒకటే. మనం ఒకే విషయం, ఏ విషయం గురించి అయినా ఒకేలాగా ఆలోచించడము మొదలు పెడతాం. ఎందుకు? మనం అందరం వేరు వేరే అయినప్పుడు కూడా మనందరి హెడ్ ఎవరు? ఒకటే కదా ఆలోచన. ప్రియులారా, ఇవి చాలా సున్నితమైనటువంటివి, సూక్ష్మమైనటువంటివి, అత్యంత విలువైనటువంటివి. ఎందుకంటే దేవునితో మనకున్న అనుబంధాన్ని ప్రశ్నింపజేసేటటువంటి సంగతులు ఇవే. అర్థమవుతుందా? ఆల్రెడీ ఉన్న దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుని పట్టించుకోకుండా దిగిరము, కొమ్మరించు, లేకపోతే అభిషేకము, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అభిషేకము, ఆ అభిషేకము, తైలాభిషేకము, నీలాభిషేకము, ఆపండి వాటిలో పక్కన పెట్టండి. He is present. ఎవరు? దేవుడు ఉన్నాడు, దేవాదేవుడు ఉన్నాడు. ఆయన్ని తొక్కి పట్టుకుంటా, ఆయన ఏడిపించుకుంటా, ఆయన ఆర్పేసుకుంటా, మళ్ళీ దిగిరా. ముందు లేపురా, బయటికి వెళ్ళి దిగొస్తాడు. తొక్కి పట్టి కాళ్ళ కింద అణిచిపెట్టేసి దిగిరా దిగిరా అంటే ఎట్లా దిగొస్తాడు? ముందు కాలు తీస్తే బయటకు వస్తాడు. ఆయన ఏడిపించుకుంటా. అభిషేకాలు కావాలి నాకు. ఆత్మ వరాల కోసం కాదు. దేనికోసము? ఆత్మ ఫలం కోసం. ఇంపార్టెంట్. దేవుడితో మన అనుబంధాన్ని నిర్వచించేది ఆత్మఫలమా, ఆత్మవరమా? ఆత్మఫలం.
ప్రేమ కలిగిన వారు. ప్రేమ కలిగిన వారు అంటే ఎలా ఉంటుంది సార్? ఒకరితో ఒకళ్ళేమో ఎలా ఉంటారు? పెన వేసుకునే వాళ్ళ మనసు కలిసి వారు. ఎందుకంటే a broken church cannot reflect unity in Christ. ఒక్కొక్కరు ఒక తాత్పర్యంతో కూర్చుంటే, ఒక్కొక్కరు ఒక ఉద్దేశంతో కూర్చుంటే, ఒక్కొక్కరు ఒక లక్ష్యంతో కూర్చుంటే, ఒక్కొక్కరు ఒక హేతుతో కూర్చుంటే క్రీస్తుని బయటికి తీసుకెళ్ళాలి. Let us be careful. సైతానుడు బయట ఉండి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు లోపల అచేతనంగా పడి ఉన్నాడు. ఆయన అచేతనంగా పడి ఉండడం గల కారణం ఎవరు తెలుసా? వాడు బయట ఉండి ఎఫెక్టివ్ గా పనిచేయడం గల కారణం ఎవరు తెలుసా? ఆయన అచేతన స్థితిలో పెట్టుకున్నాడు. లెటింగ్ గివ్, ఆయనకు అధికారం ఇచ్చేద్దాం. మనం తగ్గించుకున్నాం, ఆహారం తగ్గించుకున్నాం, అహంకారం తగ్గించుకున్నాం, అజ్ఞానం తగ్గించుకున్నాం, ఎమోషన్స్ తగ్గించుకున్నాం, తెలివితేటలు తగ్గించేసుకున్నాం. అయ్యా మీరు నడిపించండి. యూ టేక్ ద స్టీరింగ్, యూ డ్రైవర్స్, యూ స్టీర్ అస్ అప్. నేను కాదు, నన్ను నడిపించినవే, నా కుటుంబాన్ని నీవే నడిపించు. అప్పుడు ఆయన అందరినీ కలుపుకోవడం వల్ల గుర్తుపెట్టుకుంటుగా. ఇఫ్ యూ వాంట్ రన్ ఫార్, ఇఫ్ యూ వాంట్ రన్ ఫాస్ట్, రన్ అలోన్. మీరు వేగంగా పరిగెత్తాలంటే మాత్రము ఒంటిగానే పరిగెత్తాలి, అవునా కదా? మీరు దూరం పరిగెత్తాలంటే మాత్రం కలిసికట్టుగా. ఇఫ్ యూ వాంట్ రన్ ఫాస్ట్, రన్ అలోన్. బట్ ఇఫ్ యూ వాంట్ రన్ ఫార్, రన్ ఇన్ యూనిటీ. If you want to run fast, run alone. But if you want to run far, run in unity. ఎందుకంటే మీరు సొలసిపోయినప్పుడు, అలసిపోయినప్పుడు ఒకరు చేయించి నిలబెట్టడానికి సుదీర్ఘకాలం ప్రయాణించి అపవాదిని ఎదుర్కొంటూ మనం ముందుకు సాగాల్సిన అవసరం. చాలా దూరం మనం ప్రయాణించాలి. నాకేం కావాలి తెలుసా? ఏం కావాలి? యూనిటీ. ఒకవేళ నిలబడుతున్నామని మనం అనుకుంటున్నాం, మేము ఇప్పుడే జాగ్రత్త పడాలి. ఎందుకు? పడిపోతాం. జాగ్రత్త పడదాం, గర్వపడదు. మనం కాబట్టి నాకు గర్వం ఉంది ఈ సహవాస విషయంలో, ఎంతో కొంచెం గర్వం ఉంది నాకు. అది వెంటనే ప్రభు గుర్తు చేస్తున్నాడు. పడిపోతున్నానని, ఐ మీన్ నిలబడుతున్నాను తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్త. బేసిక్స్ నిర్లక్ష్యం చేస్తాం అనుకోండి, పడిపోతాం. ఇవి ఎసెన్షియల్స్. ఇవి బలంగా ఉంటే పైన ఎన్ని స్టోర్లను కట్టుకోవచ్చు. ఇవి బలంగా లేదనుకోండి, ఏ స్తంభం ఎప్పుడు కూలిపోద్దో తెలియనప్పుడు, ఏ మూల ఎప్పుడు పడిపోతుందో తెలియనప్పుడు ధైర్యం చేసి ఇంకో ఫ్లోర్ వేయలేదు. మనం ఎవరి స్వాధీనంలో ఉండాలి? పరిశుద్ధాత్మ స్వాధీనంలో. ఒకడు ఆత్మ చేత ఆత్మ పూర్ణుడై ఉన్నాడు అంటానికి గల కారణం, గల ఎవిడెన్సెస్ ఏంటి? రుజువులు ఏంటి? అతనిలో పరిశుద్ధాత్మ దేవుడు పంట పండించడం మొదలు పెడతాడు. దాంట్లో మొట్టమొదటి ఫలం ఏంటి తెలుసా? ప్రేమ అని దేనికంటారు? నా గుడ్ మార్నింగ్ చెప్పిన నేను గుడ్ మార్నింగ్ చెప్తే ప్రేమ. బైబిల్ కాలేజ్లో ఆ ప్రైడ్ ఉంటుండే, మాకు బైబిల్ కాలేజ్లో ఆ ప్రైడ్ ఉంటుండే. నేను జూనియర్గా ఉన్నప్పుడు కూడా అందరికి విష్ చేసేవాడిని కాదు. సీనియర్లు ఎదురొచ్చినప్పుడు గుడ్ మార్నింగ్ అన్న చెప్పాలా, వాళ్ళు ఫీల్ అవ్వ చెప్పకపోతే. నేను అందరికి చెప్పేవాడిని కాదు, ఎందుకంటే దాంట్లో కూడా మన చాయిస్. ఎవరు నచ్చితే వాళ్ళకి గుడ్ మార్నింగ్. అది ఎవరికైనా బలహీనత ఉండదు అనుకుంటారు. నేను సీనియర్ అయినాక నాకు జూనియర్స్ నాకు విషయంలో కోపం వచ్చేది. దే టు హ్యావ్ దేర్ ఓన్ చాయిస్. వాళ్ళకు కూడా చాయిస్ ఉంటుంది కదా. వాళ్ళు నచ్చినోడికి పెడతాను, నచ్చినోడికి పెట్టాడు. నాకంట కాదు, నాకు కనబడిన ప్రతి ఒక్కరు పెట్టాల్సింది. ఇది ఇక్కడ కూడా నా చాయిసే. నమస్కారం పెట్టకపోతే మేము డిస్కషన్ వాళ్ళ దగ్గర చాలా ఇది కూడా ఈస్ వెరీ ప్రౌడ్, యు నో, ఈస్ వెరీ ప్రౌడ్, ఈస్ వెరీ అరోగెంట్ మ్యాన్. మా మధ్య డిస్కషన్, మా సీనియర్స్ అందరూ కూర్చొని డిస్కషన్. He's such a, overconfident guy.
I think we have to teach him a lesson. One will satire. Ridicule చేయటం, అవకాశం దొరికినప్పుడల్లా చౌకం చేసి సిగ్గుపడుతున్నాను ఆ విషయాల్లో. ఇప్పుడు నాడు ఇంత అవగాహన లేదు, నాడు ఇంత పడినట్టు లేదు. తప్పే ఆ వ్యవహారము, తప్పే. గొప్పని చెప్పట్లేదు. మనకి నమస్కారం పెట్టిన వాళ్ళకి మనం నమస్కారం పెడితే ఇట్స్ ఓన్లీ ఏ రెస్పాన్స్, ఇనిషియేటివ్ కాదు అది. ఏది గొప్ప? రెస్పాన్స్ గొప్ప, ఇనిషియేటివ్ గొప్ప? Initiative. That's what it is. And let us be the first people to look at. Let us be the first people to smile. మొదట మనమే చూసేవాళ్ళమే ఉంటారు, మొదట మనమే నవ్వేవాళ్ళమే ఉంటారు. నవ్వంటే మరీ భారంగా నవ్వినట్టుగా అర్థమవుతుందా? నోటితో కాదు, పళ్ళతో నవ్వకండి దయచేసి. ఏదో నవ్వండి. ఇక దాంట్లో కూడా మళ్ళీ కొంత నవ్వుతే ఇంకా జీవితం మీద విరక్తి కలుగుతుంది. అలా నవ్వకపోవడమే మంచిది అనిపించింది. మరి అంత బాధపరంగా నవ్వుతే అసహ్యం అనిపించింది కదా. మొదట మనం నవ్వేవాడుకుంటున్నాం. మొదట మనమే షేక్ హ్యాండ్ స్ట్రెచ్, రీచ్ అవుట్ పవర్ హ్యాండ్, మనమే మొదట చేయాలి. అవసరం అవుతుంది మొదట మనమే క్షమించేవాడు. Love is characterized by its strength to forgive. ప్రేమలో ఉన్న సురక్షణ ఉంది. తన పట్ల తను కీడు చేసిన వాళ్ళకి, తన పట్ల తప్పు చేసిన వాళ్ళకి క్షమించి ఒక గుణం ఉంటుంది. అది ప్రేమలో మాత్రం చదివి ఉంటుంది. అదే నిజమైన ఆ ప్రేమ. లేకపోతే మనం దేవుని బిడ్డమంతా కూడా సందేహం. ఇంకా ప్రేమ గురించి విశేషమైన సంగతులు, ఆత్మఫలంలో ఇతర సంగతులు ఖచ్చితంగా వచ్చేలా తెలుసుకుందాం. అందరూ దేవుని కృప కావాలి. అందరికీ మా సంఘానికి నడిపించు గాక. ఆమేన్.